డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు, మంచి మనసుతో చెప్పే 4 మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ లైఫ్లో వెలుగులు నింపుతాయి. సముద్రంలోని అలలు, మధ్యతరగతి వాళ్ళ కలలు రెండు ఒక్కటే. ఎందుకంటే రెండు తీరం చేరినట్లే చేరి వెనక్కు వెళ్ళిపోతాయి. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని, సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు. మీకు విలువ ఇచ్చే వారితో వినయంగా మాట్లాడండి. మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి. మీ విజయమే సమాధానం చెబుతుంది. నిన్ను మెచ్చుకునే వారందరూ నీ వారు, తిట్టేవారందరూ పరాయి వారు అనుకోకు. ఏ మైత్రి వెనుక ఏ మోసం ఉందో, ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించండి. ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి. తలెత్తుకొని ముందడుగు వేయండి. మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు. ఇష్టం లేని వ్యక్తిని తలవకు. నిన్ను చులకన చేసేవారిని అసలు పట్టించుకోకు. అప్పుడు నువ్వు పూర్తిగా ఆరోగ్యంగా నిలబడగలుగుతావు. టైము, హెల్త్, రిలేషన్ వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి వాల్యూ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. అలిసే వరకు ఆడినట్లయితే అది ఆట, గెలిచే వరకు చేసినట్లయితే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికినట్లయితే అది జీవితం. ఒక ఆలోచన అగాధంలోకి నెట్టేస్తుంది, ఒక ఆలోచన ఆకాశానికి ఎత్తేస్తుంది. ఏదైనా నీ ఆలోచన విధానాన్ని బట్టి మారుతుంది. శాంతంగా ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు. సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడు నీడలా వెంటే ఉంటుంది.